పితృకార్యాలు చేయలేని సందర్భాలనేవి కొన్ని ఏర్పడుతూ ఉంటాయి కదా. అటువంటి సందర్భంలో ఈ మహాలయ కాలంలోనే ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అనేకం ఉన్నాయి. మహాలయం అంటేనే ప్రత్యామ్నాయానికి పరాకాష్ట. ఎందుకంటే పితృకార్యం నిత్య విధి. ప్రతిరోజు స్నానం చేసిన అనంతరం దేవతారాధన చేసిన తర్వాత నిత్య పితృతర్పణం కరిష్యే అని ఉంటుంది. ప్రతిరోజు మనం స్నానాదిగాదులు పూర్తి చేసిన తర్వాత స్నానం, సంధ్యా జపో హోమో దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవంచ. ఈ క్రమంలో షట్కర్మలలో షట్కర్మ దినే దినే ఇందులో బ్రహ్మయజ్ఞేన యక్ష్యే బ్రహ్మయజ్ఞము, బీదసాదలకు అన్నం అందించడం, శునకము, వాయసము, పక్షులు ఆహారాన్ని అందించడం, కుటుంబం అందరికీ ఆహారం అందేలాగా చూడడం, జ్ఞానం అన్వేషణ కోసం గ్రంథం చదవడం, ఇవన్నీ ఎలాగో పితృకార్యం కూడా అలాగే. నిత్య పితృతర్పణంలో భూః పితృగు తర్పయామి తర్పయామి తర్పయామి, భువః పితృగు తర్పయామి తర్పయామి తర్పయామి, సువః పితృగు తర్పయామి తర్పయామి తర్పయామి, ఇది నిత్యం. కుదరని పక్షంలో 12 అమావాస్యల తిథులు, కుదరని పక్షంలో మహాలయంలో పాడ్యమి మొదలుగా ఆశ్వేజ మాసం శుక్లపక్షం పాడ్యమి వరకు 16 రోజులు. అమావాస్యతో పూర్తి కాదు మహాలయ పక్షం. దసరా రోజులలోని మొదటి రోజు కూడా మహాలయ పక్షానిదే. ఈ 16 రోజులలో 16 రోజులు చెయ్యాలి. 16 కుదరని ఎడల ఎవరైతే పితరులు గతించారో ఆ గతించిన తిథి ఏ రోజు వస్తుందో ఆ రోజు చేయాలి. ఆ రోజు కూడా కుదరని ఎడల అమావాస్య నాడు చెయ్యాలి. ఇవన్నీ కూడా కుదరలేదండి. అలాంటప్పుడు గతించిన ఆ తిథి ఏ మాసంలో ఏ రోజున వస్తుందో తెలుసుకొని ఆ రోజున శ్రాద్ధం ఏర్పాటు చేయాలి. అది కూడా కుదరదండి. ఏ దేశంలోనో ఎక్కడో ఉన్నానో ఉపవాస వ్రతం పాటించాలి. అర్ధరాత్రి 12 వరకు మెలుకుని ఉండి పితరులను స్మరించి నేలపైన పరుపు పైన కాకుండా వస్త్రం పరుచుకుని నిద్రించి మరునాడు ఉదయమే లేచి ప్రధాన ద్వారం చూచి 2 చేతులు జోడించి పితరులను గతించిన వారిని తలుచుకోవాలి. ఇలా చేస్తే కూడా శ్రాద్ధకర్మ పితృకార్యం చేసినట్లే అని ధర్మశాస్త్రం చెబుతుంది. మరిన్ని ఈ విషయంలో ధర్మశాస్త్ర సంబంధిత జ్ఞానం పెంచుకోవడం కోసం యల్లాజీయం అనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. గరుడ పురాణం చెబుతూ ఉంటారు, కానీ శాస్త్రం ధర్మం తెలుసుకోవాలి అంటే మట్టుకు యల్లాజీయం సప్రమాణికమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథం.